ఇవాళైతే నెల్లూరు చేపల పులుసుని అయితే చేశానండి. దానికోసం అయితే ముందుగా నేను ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ని యాడ్ చేసుకుని అందులోకి మెంతులు, ఆవాలు, అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి కొన్ని ఆనియన్స్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఒక టమాటాని యాడ్ చేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అలానే చిక్కగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేపలని అలాగా చూపిస్తున్నట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లు వేసుకొని స్పూన్ పెట్టకుండా అయితే అలా కదుపుకోవాలి. కదుపుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అయితే దీంట్లోకి మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసి లాస్ట్గా అయితే మెంతులు, ఆవాల పొడిని స్ప్రింకిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.